నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడదామని ఇలా డిసైడ్ అయినా. రైతులకు ఏం మేలు చేసింది? రైతు నిజంగానే ఈ లోన్లు వేవ్ చేస్తే ఆయన ఆనందంగా ఉండాలి కదా. మధ్యతరగతి కుటుంబానికి ఏం లేదు ఇవాళ. వాడు సిన్సియర్గా దేశాభివృద్ధిలో నిర్మాణంలో నిలబడ్డాడు, వానికి ఒక్క రూపాయి బెనిఫిట్ దొరకదు. నేను ఇచ్చేస్తున్నా రుణమాఫీ, మీరు తీసుకోండి, ఇది నా హామీ. హూ విల్ టేక్ ది అకౌంటబిలిటీ ఈజ్ ద క్వశ్చన్ ఆఫ్ ది ట్యాక్స్ పేయర్ టుడే. సుమారు 2800 కేసులను ఫ్యాబ్రికేట్ చేసినామని చెప్తున్నది కాగ్ రిపోర్ట్. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీబడి, ఐ ఆమ్ ది ట్యాక్స్ పేయర్ అండ్ ఐఎమ్ క్వశ్చనింగ్ అబౌట్ మై సెల్ఫ్. కండిషన్ సప్లై పెట్టి చేసారు, ఇలా ఎంతమంది లబ్ధి పొందిరు మళ్ళీ దేవుడికి ఎరిక. దేశాభివృద్ధి నిర్మాణంలో భారత్ మాతాకి జయ నేను కూడా అంట. 6 గ్యారంటీలు ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి గ్యారంటీ ఇవ్వగలుగుతాడా నేను అడుగుతున్నా ఇవాళ. మీకు ఇలా వెనుకకు నా చిట్టా కనిపించుంటుంది. 31,000 కోట్ల లోన్ వేవర్ తెలంగాణలో ఆరంభమైంది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఇప్పుడు ఫేజ్ 4 వరకు ఇది పోతుందనట. రకరకాలుగా దీని మీద మాట్లాడినరు, ప్రతిపక్షాలు కూడా దీని మీద మాట్లాడినాయి. తెలంగాణ గవర్నమెంట్ చాలా కాన్ఫిడెంట్గా పోతున్నది, ఎక్కడిదక్కడ సంబరాలు జరుపుకుంటున్నారు. 28కి యువరాజు వారు రాహుల్ గాంధీ గారు కూడా తెలంగాణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఆయన సభ కూడా పెడుతున్నామని చెప్పి కాంగ్రెస్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించిందని నేను అనుకుంటున్నాను. బట్ ఈ లోన్ వేవర్ రైతులకు ఏం మేలు చేసింది? 7 దాకా కరెక్ట్గా అయింది. అసలు ఇది నిజంగా కరెక్టేనా? దీనివల్ల లాభమేంది, నష్టమేంది? లాభం కంటే నష్టం ఎక్కువ ఉందా, లేదా నష్టం కంటే లాభం ఎక్కువ ఉందా? దీనివల్ల కూసేగాడిది వచ్చి మేసేగాడిదని జడిపింది అని అన్న సామెతలు మనకు కనబడతాయి. నేను సామెతలకే ఆపేసిన. ఇవన్నీ నిజాలు అవుతాయా? ఈ సామెతలు నిజంగా ఎవరికి వర్తిస్తాయా? అదే ఇయ్యాలట మన మొదటి చిట్ట. తెలంగాణ గవర్నమెంట్ 31,000 crore ఫామ్ లోన్ వేవర్ చేసిందని చెప్పి ఎకనామిక్ టైమ్స్లో కూడా వచ్చింది. లాస్ట్ అప్డేటెడ్ ఈజ్ అరౌండ్ June 24, 2024. దీన్ని చూసి పంజాబ్లో ఉన్న రైతులు మాకు కూడా లోన్ వేవర్ కావాలని చెప్పి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురానికి ప్రయత్నం చేస్తుండ్రు అని చెప్పి కథనాలు స్టార్ట్ అయినాయి. అయితే నేనేమంటా అంటే పంజాబ్ రైతులకు కానీ లేకపోతే పంజాబ్ ప్రజలకు కానీ అక్కడ ఉన్న రాష్ట్ర సర్కార్ బాధ్యత కదా, ఇక్కడ తెలంగాణ తన సర్కార్ బాధ్యత తీసుకుంది లోన్ వేవర్ చేద్దామని, రుణమాఫీ చేద్దామని. సో నైతిక బాధ్యత, యాక్చువల్ అకౌంటబిలిటీ ఆర్ టు దట్ మ్యాటర్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉంటుందో అది పంజాబ్లో ఉన్న లోకల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. సెంటర్ మీదకి ఎందుకు ఒత్తిడి తీసుకురానికి ప్రయత్నం చేస్తున్నది ఇంతవరకు అర్థం కాలేదు. సో ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది కదా, నువ్వు భారతీయ జనతా పార్టీ వత్తాసు వలుకుతావు కదా, ఎక్సెట్రా ఫైన్, నేను పక్కా వలుకుతా, నేను అందరిలాగా అబద్ధాలు ఆడలే. సో ఈ మ్యాటర్ని నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడదామని ఇలా డిసైడ్ అయినా. నా బీజేపీ గురించి మాట్లాడా, నా కాంగ్రెస్ గురించి మాట్లాడా. ఈ రుణమాఫీ అనేది 1990లా అగ్రికల్చర్ అండ్ రూరల్ డెప్ట్ రిలీఫ్, ARDR, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెప్ట్ రిలీఫ్ అనే ప్రోగ్రాం కింద మొట్టమొదటగా 10,000 రూపాయల ఉన్న ఎవరైతే రైతులు రుణం తీసుకున్నారో దాన్ని మాఫీ చేస్తూ సుమారు 708,000 కోట్లు రుణమాఫీ చేశారు ఫస్ట్ 1990లా. ఇంకా కరెక్ట్గా చెప్పాలనంటే 1800 సంవత్సరంలో తుగలక్ గాడి చేసిండు. ఇక నేను ఆడికాడికి కూడా పోమంటే పోతా చరిత్రలో, కానీ ఇక ఇప్పుడు మనకు అది అవసరం లేదు కాబట్టి నేను చెప్తున్నా. తుగలక్ కాడికే ఇది ఏడికైనా వచ్చిందో మొత్తం చరిత్ర ఆధారాలతోని, విత్ డేటా. దేవుణ్ణి నమ్ముతాం, తర్వాత డేటానే నమ్ముతాం. సో 1990లో మొదలైన ఈ ఘటన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పీరియడ్లో యూపీఏ సర్కార్లో 2008లో అండ్ 2009 జనరల్ ఎలక్షన్స్లో వాళ్ళు మన మేనిఫెస్టోలో పెట్టుకున్నారో ఈ అగ్రికల్చర్ డెప్ట్ వేవర్ అండ్ ది డెప్ట్ రిలీఫ్ స్కీమ్ కింద సుమారు 71,000 కోట్ల రుణమాఫీ చేసిన. మళ్ళీ దీన్ని ఘనతానాలనా, సిగ్గుశరమనాలనా, మళ్ళీ దీన్ని ఏమనాలా నాకు అర్థమవుతలేదు. బికాజ్ ఐఎమ్ టాకింగ్ యాజ్ ఎ ట్యాక్స్ పేయర్ టుడే. నేను ఇవాళ ప్రజల పక్షాన నిలబడ్డా, నేను ఇవాళ ట్యాక్స్ పేయర్ లెక్కనే మాట్లాడతా ఫ్రెండ్స్. నేను ఒక ట్యాక్స్ పేయర్ లెక్కనే మాట్లాడతా. ఎందుకనంటే నాకేం రిలీఫ్ దొరకలే. ఇవాళ ఇది ఒక సామాన్యుడి మాట మాట్లాడుతున్నా, ట్యాక్స్ కట్టే ఆ ప్రతి ఆత్మకు మాట్లాడుతున్నా. నేను ఇవాళ రిలీజన్ మాట్లాడతలే, నేను మతం మాట్లాడతలే. నేను కేవలం ఒకటే కులం మతం తీసుకున్నా, ట్యాక్స్ పేయర్ల కులం, ట్యాక్స్ పేయర్ల మతం తీసుకున్నా. ఆడికి ఆగలే, నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది, మీరు చూడండి. ఇది నేను మాట్లాడుతున్న మాట కాదు, బిజినెస్ టుడేలో వచ్చిన డేటా తీసుకొని వచ్చి మాట్లాడుతున్నా. 2007 డేటా అబ్స్ట్రాక్ట్, బిజినెస్ టుడే మాట్లాడుతున్నా. వాళ్ళు చేసిన సర్వే ప్రకారము
54.9% అంటే సుమారు 55% ఆఫ్ ది అగ్రికల్చర్ వర్క్ ఫోర్స్ విల్ నాట్ గెట్ బెనిఫిటెడ్ అని అంటున్నారు వాళ్ళు. 55% మంది రైతులకు ఏదైతే ఈ అగ్రికల్చర్ ఫామ్ లోన్ వేవర్ ఏదైతే ఉన్నదో ఇది వర్తించదు అనే దానికంటే ఇది ఉపయోగపడదు అని చెప్తున్నారు ఆ సర్వేలో. ఎందుకంటే 144.3 మిలియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేబరర్లు, రైతు కూలీలు. వాళ్ళకు లోన్ కాదు కదా, జీవితాలు కాదు కదా, జీతాలు చక్కగా లేవు కదా, అలా జీవితాలు చక్కగా లేవు కదా. ఇది రైతులకు ఏం మేలు చేసింది? నేను డేటా పెట్టి మాట్లాడుతున్నా, ఒక ట్యాక్స్ పేయర్ లెక్క అడుగుతున్నా. ఇది ప్రతిసారి గవర్నమెంట్లు ఒక ఎత్తుగడ లెక్క ఎందుకు బిహేవ్ చేస్తున్నాయి? ఎస్, ఐ డూ అగ్రీ దట్ 42% ఆఫ్ ది పాపులేషన్ అగ్రికల్చర్ చేస్తుంది మన దేశంలో. ఎంప్లాయ్మెంట్ కింద 42% రైతులు ఉన్నారు. నేను ఆడికి వస్తా. బట్ ఇది 55% మందికి ఉపయోగపడతలేదు అని అన్నప్పుడు ఎందుకు చేస్తున్నారు అన్నది నాకు అర్థమైతలేదు. ద సర్వే వాజ్ డన్ బై నాబార్డ్, సోర్స్ పాకెట్ బుక్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ 2007. సో ఈ లోన్ వేవర్లు ఎవరికి ఉపయోగపడ్డాయి? రాజకీయ నాయకులే నాకు ఇవాళ చెప్పాలా? ఇలా ట్యాక్స్ పేయర్కి సమాధానం చెప్పే ఆస్కారం ఇవాళ రాజకీయ నాయకులు ఉన్నారు. పార్టీలు పక్కకు పెడదాం. ఓన్లీ 30% ఫార్మర్స్ బెనిఫిట్ ఫ్రమ్ మన ఏమంటారు లోన్ వేవర్స్ అని చెప్పి మాట్లాడుతున్నారు. నాబార్డ్ సోర్స్ తీసుకొని చూస్తే 43.5 అగ్రికల్చర్ హౌస్ హోల్డ్స్లలో 2015-16లో లోన్లు తీసుకున్నారు. అందులో 60% మంది ఇన్స్టిట్యూషన్ లోన్ తీసుకున్నారు. 9.2% మంది బోత్ ఇన్స్టిట్యూషనల్ అండ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ లోన్ తీసుకున్నారు. ఫామ్ లోన్ ఏదైతే ఉన్నదో, రుణమాఫీ ఏదైతే ఉన్నదో ఓన్లీ ఇన్స్టిట్యూషనల్ లోన్స్కే చేసిండ్రు. మళ్ళీ నాన్ ఇన్స్టిట్యూషనల్ లోన్లకు చేయలే. ఈడెవడు బాగుపడ్డాడు? రైతు బాగుపడ్డా? మళ్ళీ రైతు నిజంగానే ఈ లోన్లు వేవ్ చేస్తే ఆయన ఆనందంగా ఉండాలి కదా, దేశ ప్రగతిలో అనుబంధంగా ఉండాలి కదా. అనుబంధంగా ఉన్నాడు కానీ ఆనందంగా ఎందుకు లేడు అన్నది నా ప్రశ్న. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరిస్తారని చెప్పి నేను అడుగుతున్నా. స్టాటిస్టిక్స్ తీసుకొని చూసి మాట్లాడితే కాగ్ రిపోర్ట్ నేను డీకోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. కాగ్ రిపోర్ట్ నేను 2013ది తీసుకొని మాట్లాడితే ప్రకాష్ జావేడ్కర్ గారు ఏం మాట్లాడినారంటే అప్పటి బీజేపీ స్పోక్స్ పర్సన్ 2007లో కాగ్ రిపోర్ట్ మాట్లాడుతున్నా. గిరీష్ దారామోని గారు రైతు కాదు, నేను ఒక నార్మల్ సర్వీస్ సెక్టార్లకైనా వచ్చినోని, ఉద్యోగస్తులకే బ్యాచులర్లకైనా వచ్చినోని. నేను రైతును కాదు, నేను ప్యూర్లీ డేటా తీసుకొని వచ్చి మాట్లాడుతున్నా, నిపుణుల డేటా తీసుకొని వచ్చి మాట్లాడుతున్నా. 2013 అకార్డింగ్ టు ది కాగ్ రిపోర్ట్లా నేను వెబ్సైట్ కూడా దాని ఇక్కడ క్లియర్ కట్గా లింక్ కూడా పెట్టిన. 10,000 స్కామ్ జరిగింది. దెర్ ఈస్ అ హ్యూజ్ స్కామ్ ఆఫ్ ₹10,000 crore విచ్ స్టాండ్ లూటెడ్ ఇన్ 50,000 crore స్కీమ్. 50,000 కోట్ల స్కీమ్లా 10,000 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి ప్రకాష్ జావేడ్కర్ బీజేపీ స్పోక్స్ పర్సన్ 2013లో చెప్పిండు. ద డేటా అబ్స్ట్రాక్ట్ ఈస్ కాగ్ రిపోర్ట్. కాగ్ రిపోర్ట్ ఇంకా కూడా చెప్పింది ఏమన్నానంటే 22.32 cases with lapses in the implementation of 90,576 cases test checked in audit. 22% ల్యాప్సెస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ ఎంత 90,576 కేసెస్ని ఆడిట్ చేస్తే అందులో 22% ల్యాప్సెస్ ఉన్నాయి. 8.5% ఇనెలిజిబుల్ అకౌంట్స్ అవుట్ ఆఫ్ 80,299 అకౌంట్స్ గ్రాంటెడ్ వేవర్. అంటే 80,299 అకౌంట్లు ఉంటే అందులో 8.5% ఏమున్నాయి? ఇన్ఎలిజిబుల్ అకౌంట్స్ ఉన్నాయి. మళ్ళీ దీని మీద నాయకుల విశ్లేషణ ఏంది? ఇవాళ అడుగుతున్నాడు ట్యాక్స్ పేయర్. 2,824 అకౌంట్లల్లో 8.64 crore ట్యాంపర్ చేసిండ్రు, ఫ్యాబ్రికేట్ చేసిండ్రు, పేపర్లను తారుమారు చేసి కథం చేసిండ్రు. వీళ్ళు ఎవరు? దీని మీద నైతిక విలువలు ఎవరివి? ట్యాక్స్ పేయర్ల పైసా లూటీ అయితేనే ఉన్నది. దీని మీద నిబద్ధత ఎవరు చూపిస్తారు? హూ విల్ టేక్ ది అకౌంటబిలిటీ ఈజ్ ద క్వశ్చన్ ఆఫ్ ది ట్యాక్స్ పేయర్ టుడే. అందులో 22% ఏమో ల్యాప్సెస్ ఉన్నాయి, సుమారు 8.5% ఏమో ఇనెలిజిబుల్ ఉన్నారు. అందులో మళ్ళా 6%లల్లా సుమారు 2,800 కేసులను ఫ్యాబ్రికేట్ చేసినామని చెప్తున్నది కాగ్ రిపోర్ట్. ఆ కాడికి వస్తే 6% ఆఫ్ ది టెస్ట్ చెక్డ్ అకౌంట్స్ ఫార్మర్స్ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ బెనిఫిట్. అసలు 6% వాళ్ళకి ఎంటైటిల్మెంట్కే లేరాలి చక్కగా. ఆడికి ఆగిందా కాగ్ రిపోర్ట్ అని అంటే అవుట్ ఆఫ్ 61,793 అకౌంట్స్ 2,000 ఫార్మర్స్ నాట్ ఇష్యూడ్ వేవ్ సర్టిఫికెట్స్. నువ్వు మళ్ళీ ఇచ్చిన తర్వాత వేవ్ సర్టిఫికేట్ ఇవ్వాలి కదా. మళ్ళీ సుమారు 2,000 మందికి నువ్వు వేవ్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వాలి? ఈ ప్రశ్నలన్నీ నన్ను అడుగుతున్నాయి. ఒక ట్యాక్స్ పేయర్ అడుగుతున్నాడు. మేబీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారేమో, వెనకటికి కేసీఆర్ ఉన్నారేమో, దానికంటే ముందు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారేమో, రాజస్థాన్లో అక్కడ మధ్యప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో జరిగినప్పుడు ఆ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ మాట్లాడుతున్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ 3 రెట్లు యూపీఏ కంటే అగ్రికల్చర్ బడ్జెట్ మీద నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు బడ్జెట్ చేసిరని చెప్పి మాట్లాడుతున్నారు. సంతోషకరం.
అగ్రికల్చర్ మీద బడ్జెట్ పెట్టడం అనేది సంతోషకరం, కాకపోతే లోన్ వేవర్ చేయడం అనేది ప్రాబ్లం. నాకు ₹1 లోన్ వేవర్ రాలేదు ఇప్పటిదాకా. ఓ ₹1000 కట్టేది ఉంటే అది నా క్రెడిట్ బ్యాలెన్స్లో చూపిస్తూనే ఉంటుంది. నేను ఎప్పుడైనా లోన్ తీసుకొని హోమ్ లోన్ తీసుకుందామంటే అగో ఫలానాలా మీరు కొన్ని 20 లక్షల లోన్ తీసుకున్నారు, ఆ 20 లక్షల లోన్లో ₹1000 కట్టలేదు, అది కడితే మీ సిబిల్ స్కోర్ మంచిగా అవుతుంది అని చెప్పి నాకు నోటీస్ వస్తుంది, లేకపోతే నన్ను అడుగుతారు. ఆ రోజు నాతో నా ₹1000 కూడా కట్టించుకుంటారు. ఇప్పటిదాకా నా దగ్గర ఒక చెక్ బౌన్స్ లేదు, నా దగ్గర ఏం లేదు. కాకపోతే ఒక సామాన్యుడికి ఒక రిలీఫ్ మాత్రం ఓ పైసా దొరకదు. వాడు సిన్సియర్గా ట్యాక్స్ కడతాడు, వాడు సిన్సియర్గా దేశాభివృద్ధిల నిర్మాణంలో నిలబడ్డాడు, వానికి ₹1 బెనిఫిట్ దొరకదు. వాని స్లాబ్ మాత్రం పెరుగుతూనే ఉంటుంది. ఎందుకు అని అడుగుతున్నా. వీళ్ళ గురించి ఎవరు మాట్లాడతారంటున్నా. ఈ మతం, ట్యాక్స్ పేయర్ల మతం అంతమైపోవాలా అని చెప్పి నేను అడుగుతున్నా ప్రభుత్వాలని. ఇవాళ వీడికి ఆగిపోయిందా ఫ్రెండ్స్? వీడికి ఆగిపోలే. విశ్లేషకుల నిపుణులను తీసుకొని మాట్లాడితే నిన్న నా దినమంతా ఇన్నే గడిచిపోయింది. ఆ నిపుణులను తీసుకొని మాట్లాడితే నాకు వాళ్ళు చెప్పిండ్రు, గిరీష్ ఈ రుణమాఫీ అని అనేది ఏ కైండ్ ఆఫ్ రుణమాఫీ కూడా, ఎస్పెషలీ ఫామ్ లోన్ వేవర్ 1990 నుంచి చేసుకుంటూ వస్తున్నారు కదా. రైతుల ఆత్మహత్యలు ఆగలేదు సార్, వాళ్ళ ప్రొడక్టివిటీ పెరగలేదు సార్, వాళ్ళ ఆనందంగా ఉన్నారా? లేదు సార్. వాళ్ళ కుటుంబాలు ఏమన్నా మొత్తం కరోడుపతిలైనరా? లేదు సార్. మళ్ళీ ఎందుకు చేస్తున్నారు సార్? దీనివల్ల ఆర్థిక వ్యవస్థ ఎట్లా నష్టం తింటుంది? వాళ్ళు ఇచ్చిన డేటాని మీకు ఇప్పుడు ముంగట పెట్టిన. ఫైనాన్సర్స్ టేక్ ఎ హిట్. ద గవర్నమెంట్ డజంట్ హ్యావ్ ఎ కెపాసిటీ టు ఫండ్ ఎ లోన్ వేవర్స్ అండ్ రిసార్ట్స్ టు హయ్యర్ మార్కెట్స్ బారోయింగ్. ప్రభుత్వాలకు స్తోమత ఉండదు. హామీలు ఇచ్చేటప్పుడు మాత్రం మన రెండవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు చెప్పేసిండ్రు, నేను ఇచ్చేస్తున్నా రుణమాఫీ, మీరు తీసుకోండి, ఇది నా హామీ, ట్యాక్స్ పేర్ల జాగిరి, పుణ్యానికి వచ్చిరు కదా ఇక్కడ మనం గట్టనీకే మనం అందరం చెప్పేసిండు. నాలుకేకి బొక్కలేదు కదా, చెప్పేసిండు. చెప్పేయగానే పైసలు ఉన్నాయా? తర్జన భర్జన పడ్డాడు, కండిషన్స్ అప్లై పెట్టిండు. మళ్ళీ హరీష్ రావు వచ్చిండు, మా శ్రీధర్ అన్నట్టు. వీళ్ళ గేమ్ నడిచింది. బరాలు చేసిండ్రు, కండిషన్స్ అప్లై పెట్టి చేసిండ్రు. వీళ్ళు ఎంతమంది లబ్ధి పొందిరు మళ్ళీ దేవుడికి ఎరక. సరే దీనివల్ల ఏం చేసిండు? మళ్ళీ కొత్త అప్పు తీసుకొని వచ్చిండు. ఈ బారోయింగ్లు ఏమైంది అని అంటే మళ్ళీ ఫిజికల్ డెఫిషియట్ పెరుగుతున్నది. ఈ అప్పు ఎవడు కట్టాలి? ప్రజలు కట్టాలి. నీకు నాయకత్వం కావాలి కానీ నువ్వు అప్పు ఎప్పుడు నన్ను జిందగీలో కట్టినావా? లే కట్టలే, నా ఖజానాలకేనే కట్టినావు. మళ్ళీ నాకు రిటైర్మెంట్ ఉంటుంది 60 ఏళ్ళ తర్వాత. నన్ను ఎవడైనా చూసుకుంటాడా అంటే ఎవడు చూసుకోడు. నాకేమైనా పెన్షన్ వస్తుందా? నాకు రాదు. నేను రెగ్యులర్గా ట్యాక్స్ కడతా, ప్రతి సంవత్సరం ట్యాక్స్ కడతా, రిటర్న్స్ ఫైల్ చేస్తా. దేశాభివృద్ధి నిర్మాణంలో భారత్ మాతాకి జై అని నేను కూడా అంటా. నేనే ఉంటా, ఇంకెవడు ఉండడా? ఇది ట్యాక్స్ పేర్ ఆవేదన చెప్తున్నా. ఇది అయిన తర్వాత మళ్ళీ అప్పు ఎవడు కడుతున్నా? నా అప్పు నేనే కట్టుకుంటున్నా. రాష్ట్ర అప్పు ఎవడు కడుతున్నా? నేనే కడుతున్నా. దేశ అప్పు ఎవడు కడుతున్నాడు? నేనే కడుతున్నా. ఇదంతా కట్టిన తర్వాత నాకు పెన్షన్ వచ్చిందంటే నాకు రాలే. కాకపోతే ఈ నాయకులకు వస్తున్నది, ఇది మీరు యాద పెట్టుకోండి. ఈ నాయకులకు సచ్చేదాకా పెన్షన్ వస్తుంది. ఏం పీక్ కట్టలు కట్టిరని అడుగుతున్నా ఈ నాయకులను నేను. దేశాభివృద్ధిలా అప్పులు తీసుకొచ్చి ఆ అప్పుల కుప్పను ట్యాక్స్ పేర్ మీద పెట్టి రుద్దుతున్న ఆటల వేటాడడం ఎవరైతున్నారు అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిక జారీ చేస్తున్నా ఫ్రెండ్స్. భావోద్వేగానికి గురవుతున్నా. ఫోన్లు చేసి జీడిపి ఏంది, జీడిపి తెలియనోడు మాట్లాడతాడు, ఫిజికల్ డెఫిషియట్ మాట్లాడుతున్నా కదా. రండి, ద లైన్స్ ఆర్ ఓపెన్ స్టిల్. ట్యాక్స్ పేయర్ గురించి మాట్లాడుతున్నాను. మార్కెట్ బారోయింగ్స్ ఇంక్రీజ్ అవుతాయి, అప్పులు పెరుగుతాయి, ఇంట్రెస్ట్ కాస్ట్లు పెరుగుతాయి, మళ్ళీ అది నా మీదనే రుద్దుతారు. ఓవరాల్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎకానమీ మీద డంపెనింగ్ యాక్టివిటీ అయితే, సంక్షేమాలు ఉంటాయి, అభివృద్ధి మార్గాలు ఉంటాయి, రెవెన్యూ రిసిప్ట్స్ని పెంచుకునే ఆలోచన ఉండదు, సంక్షేమాలు మాత్రం ఉంటాయి. సంకనాకనికే నాకేం దొరికింది సంక్షేమం? భారత వనిలా ఐఎమ్ సారీ, మధ్యతరగతి కుటుంబానికి ఏం లేదు అలా. ఉంటే నువ్వు గరీబోను అని ఉండాలా, లేదా అమీరోను అని ఉండాలా? అమీరోడు ఉంటే పెళ్ళి ఎట్లా చేసుకుంటాడని ఒకటి చూపించిండు, గరీబోడు ఉంటే మాకు సంక్షేమాలు ఎట్లా వస్తాయని ఇంకొకటి చూపిస్తున్నాడు. ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏందని అంటే ట్యాక్స్ పేర్ ఏం దొరుకుతున్నది అని అంటే కంకిల పొట్టు తెలంగాణలో చెప్పాలంటే. ఇంకా చూడు ఈడ డెవలప్మెంట్ ఆన్ బ్యాక్ ఫుట్. అగ్రికల్చర్లో ఏం సాధించిండ్రు? 1990కే రుణమాఫీ చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకు? ఇలా నేను అడుగుతున్నా, రుణమాఫీ ఎందుకు అని నేను అడుగుతున్నా, డైరెక్ట్ అడుగుతున్నా. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీబడి, ఐ ఆమ్ ది ట్యాక్స్ పేయర్ అండ్ ఐఎమ్ క్వశ్చనింగ్ అబౌట్ మై సెల్ఫ్. నా గురించి నేను ప్రశ్నిస్తున్నా. ఆ మధ్యతరగతి కుటుంబాలకు ఒకడికి మనవడిని అయితనొచ్చు, ఒకడికి కొడుకు లెక్క అయితనొచ్చు, ఇంకొకడికి అన్న లెక్క అయితనొచ్చు, ఒకడికి తమ్ము లెక్క అయితనొచ్చు. బరాల్ ఓ పౌరుడు లెక్క అడుగుతున్నా, నాకేంది దేశంలా అని అడుగుతున్నా. స్వార్థం అని అంటారు కదా, మళ్ళీ ట్యాక్స్ కట్టేటోడికి ఏమన్నా ఇన్సెంటివ్స్ ఇచ్చిండ్రా అని అడుగుతున్నా టైమ్లీ కట్టినందుకు. ఒక సామాన్యుడి గుండె ఆవేదన రేవంత్ రెడ్డి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్తున్నా. ఇప్పుడు చెప్పురు నేను ఏ పార్టీకి సంబంధించిన. ద గవర్నమెంట్ యూజెస్ ది బడ్జెట్ టు ఫండ్ వేవర్స్ వైల్ స్టికింగ్ టు ది ఫిజికల్ డెఫిషియట్ టార్గెట్ బికాస్ ఆఫ్ విచ్ గవర్నమెంట్కి పట్టలేదు ఫిజికల్ డెఫిషియట్. పెంచుర్రి మీరు
ఫిజికల్ డెఫిషియట్ టు ది జిఎస్డిపి రేషియో గలని అడుగుతున్నా, నన్ను జీడిపి మీద ప్రశ్న చేసిరు కదా, గలని అడుగుతున్నా మీకు ఎంత ఉండాలో తెలుసా అరబై? ఫిజికల్ డెఫిషియట్ టు ది జీడిపి రేషియో ఎంత ఉండాలో తెలుసా అరబై? అరవైసా వరుస వాట్ ఎవర్ ఇట్ మే. అది తెలియదు మనకు, చెప్తారు ఓ జీడిపి ఏమైంది. అసెట్ క్రియేషన్ యాక్టివిటీ ఏమైనా చేసిండా? చేయలే. అసెట్ క్రియేషన్ యాక్టివిటీ కూడా చేయలే రేవంత్ అన్న. దట్ ఈస్ అ ప్రాబ్లమ్ హియర్. లెండర్ సఫర్ అవుతున్నారు, అప్పులోలు కుప్పలు అవుతున్నాయి, బ్యాంకులు నాశనం అవుతున్నాయి. కంపెన్సేషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్, వేవర్లు, అసెట్ క్వాలిటీ డెటోరియేట్ అయిపోతుంది. అసెట్లను నమ్మి మరీ చేస్తున్నాం మనం. ఇప్పుడు నేను ఇవన్నిటికీ ఇంకేం మాట్లాడుతున్నానంటే ఫ్రెండ్స్, నావి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ ఫామ్ లోన్ వేవర్ అనేది ఏదైతే ఉన్నదో, రుణమాఫీ అనేది అయితే ఒక సంజోతా అయిపోయినది. రైతుల మధ్యలో ప్రభుత్వాల మధ్యలో ఒక సంజోతా అయిపోయినది. ఈ సంజోతాల ట్యాక్స్ పేయర్ మనోభావాలు కిసికు సమझ में आ रहा है क्या అని అడుగుతున్నా. क्या ये समझौता ట్యాక్స్ పేయర్ ఈజ్ నాట్ డిమాండింగ్ ఎనీథింగ్ సార్. మేము ట్యాక్స్ పేయర్లో మేము అడుగుతలేము, దేశ నిర్మాణంలో ఇంకో రూపాయి ఇవ్వమంటే ఇస్తాం సార్, అందులో ప్రాబ్లం లేదు. కాకపోతే అందరిలాగా మమ్మల్ని చూడమని అంటున్నారు సార్ ట్యాక్స్ పేయర్లు. ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఈ రిలీఫ్ ఇప్పుడు రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు ఈ సీజన్లు ఇచ్చిండు, మళ్ళీ నెక్స్ట్ సీజన్లో వాళ్ళ స్ట్రెస్ తగ్గిందా, వాళ్ళ బాధలు తగ్గినాయా, వాళ్ళ ప్రాబ్లంలు తగ్గినాయా, దీనికి గ్యారంటీ ఇవ్వగలుగుతాడా? 6 గ్యారంటీలు ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి గ్యారంటీ ఇవ్వగలుగుతాడా నేను అడుగుతున్నా. ఈ రుణమాఫీ వల్ల నువ్వు బయటకేం తీసుకొని వచ్చి హై ఇన్వెస్ట్మెంట్ అయిపోయి లేబర్ అవుట్కమ్స్ మార్కెట్లో ఏమన్నా లేబర్ మార్కెట్ అవుట్కమ్స్ ఏమన్నా పెరిగినాయా? శూన్యం. ఫామ్ ప్రొడక్టివిటీ పెరిగిందా? శూన్యం. క్రెడిట్ ఫ్లో పెరిగి మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఫార్మర్స్ ఇది క్రెడిట్ లిమిట్ ఏమంటారు సిబిల్ రేటింగ్స్ అంటారు కదనా, సిబిల్ రేటింగ్స్ మొత్తం నాశనం అయిపోయి వాళ్ళు డిఫాల్ట్ అయిపోతున్నారు. వాళ్ళకు రుణాలు దొరికే పరిస్థితి లేదు బయట. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ల లెక్క మిగిలిపోతున్నాయి బ్యాంకులలో మొత్తం ఈ ఖాతాలన్నీ. ఫిజికల్ డెఫిషియట్ మీద మనకేమంటారు చింత లేదు, ఇంట్రెస్ట్ రేట్ల మీద మనకు చింత లేదు, మనకి ఏం లేదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచి పడదు బురికి అంతే, కేల్ కథం దుకాన్ బంద్. లాంగ్ టర్మ్ సెక్టార్లో ఏమవుతుంది అని అనేది ఎవ్వడికొద్దు. ఇవాళ పుకట్ల పినాయిల్ దొరికిందా లేదా, అవి పాల లెక్క ఉంటాయి, మనం తాగుదాం. ఇవాళ అడుగుతున్నాడు ట్యాక్స్ పేయర్. ఈ రుణమాఫీ ఏమైనా ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చిందా? కన్జంప్షన్ ప్యాటర్న్ ఏమైనా చేంజ్ చేసిందా? లేకపోతే ఇది ఏమైపోతుందంటే కూషేగాడిది వచ్చి మేషేగాడిది అని చెప్పమని అంటారు కదా, తెలంగాణలో ఇచ్చిరు కదా మాకు అక్కడ ఇర్రి, ఇగో ఈడు ఇచ్చిరు కదా మాకు అక్కడ ఇర్రి, అక్కడ ఇచ్చిరు కదా మాకు ఇక్కడ ఇర్రి. దేశ ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది అని అంటున్నా, క్యూకి ఏ మేరా భారత్ హై. ట్యాక్స్ పేయర్ ఒక పాట పాడిండన్న, హర్ కరం అప్నా కరేంగే హే వతన్ తెరే లియే అని చెప్పాడు. ప్రతిసారి ఆయన కర్మం చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. నువ్వు లోన్ వేవర్ రుణమాఫీ చేయంగానే ఏమైపోయిందని అంటే, ప్రభుత్వం యొక్క అప్పులు తీసుకునే కెపాసిటీ పెరుగుతున్నది. అప్పులు తీసుకునే కెపాసిటీ పెరగంగానే కంప్లీట్గా ప్రైవేట్ బారోవర్ల దగ్గరికి నువ్వు తీసుకొని వచ్చినప్పుడు నీ ఫిజికల్ డెఫిషియట్ ఎఫెక్ట్ అవుతున్నది, నీ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ కూడా పెరుగుతున్నది. సుమారు ఇప్పటి వరకు రుణమాఫీల కింద నేను ఎన్నో పెట్టిన డేటా అది. నువ్వు సుమారు రుణమాఫీ కింద ఇప్పటిదాకా దేశంలో 525 బిలియన్ల రూపాయలు నువ్వు చేసినావని అంటే మజాక్ అయిపోయినదా అని అడుగుతున్నా. నువ్వు ట్యాక్స్ పేయర్లకు అందులో నుంచి 10% ఇచ్చిన ట్యాక్స్ పేయర్లు ఖుషి అవుతుండే బ్రదర్, ఆ ప్రభుత్వాలను అడుగుతున్నా, 10% అని అడుగుతున్నా. ఈ రుణమాఫీ అనేది కేవలం ఒక పాలిటీషియన్లకు ఒక అస్త్రం అయిపోయింది, ఓటు బ్యాంక్ రాజకీయాలకు అస్త్రం అయిపోయింది. ఇది ఎవరు చెక్ పెట్టాలని అంటే మీరు నేను చెక్ పెట్టాలి. నువ్వు రుణమాఫీ చెయ్యి, ఎవరికి చేస్తావు? నిజంగా దాని ఏమైనా ఎఫెక్ట్ ఉంటే చెయ్యి. మన కిందికే ఊటలేస్తుంది, ఎప్పుడన్నా కింద డ్రైన్ బోల్ట్ వాషర్ లూజ్ అవుతుంది, కమ్మగ పుల్లగా మళ్ళీ మటన్ చికెన్ మసాలాలు వేసుకొని తింటావా? తినవు కదా, పెరుగన్నం తింటావు, కడుపు చల్లగా పెట్టుకుంటావు, చల్లయి తాగుతావు. నేను గదే అడుగుతున్నా, నీ కింద డ్రైన్ బోల్ట్ వాటర్ లూజ్ అయిపోయి మొత్తం నీళ్ళ పోతున్నావు, నువ్వు జులాబ్ అయిపోయింది నీ దేడికాడికి. నీ జులాబ్ అయి పోతుంటే కూడా మళ్ళీ మీదికే నువ్వు మసాలాల కూర తినబెడతాను అంటున్నా ఈ ప్రభుత్వాలు. నేను ఇవాళ అడుగుతున్నా, ట్యాక్స్ పేయర్ల పక్షాన ఇవాళ చిత్రగుప్తు నిలబడుతున్నది. నేను ఎందుకు నిలబడుతున్నా ఇలా ట్యాక్స్ పేయర్ల పక్షాన అంటే, నేను ఏమంటున్నా, డేటా పెట్టిన ఫ్రెండ్స్, నిపుణుల సూచన మీ మీదికి తీసుకొని వచ్చిన. ఇవాళ బేసిక్ ప్రాబ్లం ఏమైందంటే 42% ఆఫ్ ది పాపులేషన్ అగ్రికల్చర్లో ఎంప్లాయ్మెంట్ తీసుకుంటుంది. సరే వీళ్ళు ట్రైన్డ్ అయి ఉన్నారా? లేరు. వీళ్ళకు నైపుణ్యం ఉన్నదా? లేదు. వీళ్ళని రైతులను రారాజు చేస్తా అని చెప్పి ఓకే 3 times కంటే యూపీఏ సర్కార్ కంటే ఎక్కువ పెట్టినావు, బట్ స్కిల్ సెంటర్స్ ఏడేడు ఉన్నాయి? లేవు. when the employment is around 42%, what is the government ఇప్పుడు స్కిల్ సెంటర్లలో ఇన్ని కోట్లు పెడతానంటుండ్రు రేవంత్ అన్న. దాని మీద ఏం మాట్లాడుతుండు? ఫార్మాస్యూటికల్స్ మాట్లాడుతున్నాడు, అవి మాట్లాడుతున్నాడు. ఏమన్నా అగ్రికల్చర్ మాట్లాడిండా? ఆర్గానిక్ అగ్రికల్చర్ మీద, స్కిల్ డెవలప్మెంట్ మీద మాట్లాడతా అని చెప్పి మాట్లాడుతున్నాడా? నేను అగ్రికల్చర్ని చేయలే, నేను అగ్రికల్చర్ ఇంజనీర్ని కాదు, నేను సైంటిస్ట్ని కాదు. కామన్ సెన్స్తోనే ఓ 4 విశ్లేషకులతోనూ నిపుణులతో కూర్చుంటే ఈ డేటా మొత్తం బయటకు వచ్చింది. వాళ్ళు ఏమని అంటారంటే, గిరీష్ తెలంగాణలో 594 తహసీళ్ళు ఉన్నాయి. గిరీష్ 594 తహసీళ్ళు ఉన్నాయి. నంబర్ నేను తప్పు కూడా ఉండొచ్చు ఫ్రెండ్స్.
వాళ్ళు చెప్పిన మాట మీకు చెప్తున్నా. 594 తహసీళ్ళల్లో నువ్వు ఒక ఫార్మర్ హెల్ప్ సెంటర్ పెట్టు ప్రతి తహసీల్లో. ఫార్మర్ తహసీల్ ఒక పెట్టు 1000 స్క్వేర్ ఫీట్లో ఒక బిల్డింగ్ కట్టు. గవర్నమెంట్ 10 లక్షలలో కట్టేస్తుంది. 10 లక్షలలో కట్టినా ఇది ఎంత అవుతుంది గిరీష్? 594 తహసీళ్ళకు. అట్లనే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టు. ఈ తహసీల్ ఆఫీసులకు ప్రతి డిస్ట్రిక్ట్లో 2 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లను పెట్టు. 2 అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్లను పెట్టి ప్రతి ఒక్కరికి ఒక అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్కి 45,000, ఈ తహసీల్లో పనిచేసే ఎంప్లాయీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 35,000. నీకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అయింది గిరీష్. వీళ్ళు తల సబ్ కాంట్రాక్ట్ తీసుకొని రైతులను కోఆపరేటివ్ వేలా తీసుకోపోతారు గిరీష్. తీసుకోపోయిన తర్వాత ఏ రైతుకు ఎక్కడ ఏంది ట్రైనింగ్ ఉన్నది, ఒకడు ట్రాక్టర్ మంచిగా నడపగలుగుతాడు, ఒకడు సాయిల్ని కరెక్ట్గా చూడగలుగుతాడు, ఒకడు నాగలి కరెక్ట్గా పెట్టగలుగుతాడు, ఒకడు ఇత్తనాలు కరెక్ట్గా నాటగలుగుతాడు, ఒకడు ప్రిడిక్షన్ ముందు చేయగలుగుతాడు. స్మార్ట్ వర్క్కి ప్రోత్సాహం అవుతుంది గిరీష్. దాని తర్వాత ఓపెన్ పబ్లిక్ అండ్ గవర్నమెంట్ సెక్టార్ పార్ట్నర్షిప్ని వెంచు గిరీష్. ఈ ప్రొడ్యూస్ని కొను. వీళ్ళకు ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ నేర్పు. డిమాండ్ సప్లై ఎట్లుంటుందో నేర్పు. సీజనల్ డిమాండ్ సప్లై ఎట్లుంటుందో నేర్పు. ఒక ప్రాఫిట్ సెంటర్స్ తయారు చేయి. అప్పుడు రైతు రారాజు అవుతాడు తప్ప రుణమాఫీ చేసుట్లా కాడు. రైతు రారాజు అవుతున్నాడు అని అనుకుంటా పిండేసిరు ట్యాక్స్ పేయర్ని దేశాన్ని మొత్తం ఇప్పటిదాకా రుణమాఫీల పేర్ల మీద. నేను రైతులకు అగెయిన్స్ట్ కాదు. ఆ రైతులలో కూడా కొంతమంది ట్యాక్స్ కట్టే పిల్లలు ఉన్నారు. నేను వాళ్ళ పక్షం. ట్యాక్స్ కట్టే ప్రతి బంధువు పక్షం. ట్యాక్స్ మతం అని చెప్పి నేను ఇవాళ మాట్లాడుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా ఏందని అంటే, నేను ఎప్పుడు ఏ దారుణాలు చేయలే, నేను ఎప్పుడు ఏడ లొల్లి పెట్టలే, నేను ఎవడి మీద ఏడవలే, నేను కేవలం ట్యాక్స్ కట్టుకుంటూ పోతున్నా అని మాట్లాడుతున్నాడు ట్యాక్స్ పేయర్. ఇవాళ మీరు ఆ ట్యాక్స్ పేయర్కి ఏం చేసిర్రు అని చెప్పి అడుగుతున్నది భారతవని. 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ కట్ అని చెప్పి నమస్తే తెలంగాణలో కథనం వచ్చింది నిన్న సండే. అందులో కొంతమందికి ఎలిజిబిలిటీ ఉన్నా రాలేదు అని అంటే డేటా ఎంట్రీ తప్పైందని చెప్పి తుమ్మల గారు మాట్లాడతారు. ఆధార్లు తప్పు వచ్చినాయి, ఎక్సెట్రా తప్పు వచ్చినాయి. ఈ తప్పులు మళ్ళీ దిద్దనీకే ఆ రైతులు చెప్పులు అరిగేదాకా తిరగాల ప్రభుత్వాల సుట్టిది కాదు. ఫేజ్ 8 ఫేజ్ 40 పెట్టినా కాదు. నేను అందుకే ఇలా ట్యాక్స్ పేర్లకు మా శ్రీధర్ అన్న చెప్పిండు ఒక మాట. నాకు ఆ క్రెడిట్ ఆయనదే, ఆ ఆలోచన ఆయనదే. నాకు మంచి ఆలోచన అనిపించింది. మేము చేసిన ఈ కథనం మీకు నచ్చితే మీ డీపీలలో నల్లది పెట్టుకోర్రి. ఐ ఆమ్ ఏ ట్యాక్స్ పేయర్, హౌ ఆమ్ ఐ బెనిఫిటెడ్. సింపుల్గా అడుగుతున్నా, ఐ ఆమ్ ఏ ట్యాక్స్ పేయర్, హౌ ఆమ్ ఐ బెనిఫిటెడ్. నాకే మాఫీ లేదా? లేకపోతే ఐ ఆమ్ ఏ ట్యాక్స్ పేయర్, నాకే మాఫీ లేదా? ఐ ఆమ్ ఏ ట్యాక్స్ పేయర్, నాకే ఇన్సెంటివ్ లేదా? మళ్ళొకసారి చెప్తున్నా, హర్ కరం అప్నా కరేంగే, హే వతన్ तेरे लिए दिल दिया है जान भी देंगे, हे वतन तेरे लिए. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.